ముందుగా ప్రతి ఒక్కరికి నమస్కారం. ఇలా ఈరోజు సాయి ఉండే ప్లేస్లా నేను వచ్చి మాట్లాడాల్సి వస్తుందని నేను ఊహించలేదు. ఒకటి. రెండవది, ఫస్ట్ ఒక 2-3 విషయాలు చెప్తాను. చెప్పే ముందు నా కాళ్ళు చేతులు గొంతు అన్నీ అనుకుంటుంది. అదేదో భయంతో కాదు, బాధతో. ఎందుకంటే సాయి మొట్టమొదట ఈ పాట పాడొచ్చిన తర్వాత నాకు ఆ పాట వినిపించాడు. చాలా అద్భుతంగా ఉంది సాయి అంటూ ఆ పాట వింటూ నేను ఏడుస్తూ లైఫ్ ఇంతే కదా అని మేమిద్దరం ఆ పాట గురించి ఒక 5-10 నిమిషాలు డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇది ఏ సినిమాలది పాట అని అడిగాను నేను సాయి. శరపంజరం అని చెప్పాడు. నాకు ఆ టైటిల్ చాలా డిఫరెంట్గా అనిపించింది. పంజరం విన్నాం, పంజరం గురించి తెలుసు, మరి శరపంజరం ఏంటి అంటే సినిమా చూస్తే తెలుస్తుంది అని చెప్పాడు సార్. అంటే ఆ కథలో ఒక నేపథ్యం ఉంది. సినిమాలు అందరూ తీస్తారు, అందరూ హీరోలుగా యాక్ట్ చేస్తారు, కానీ జీవితంతో పోరాటం చేసిన హీరోలు కొందరే ఉంటారు. అటువంటి హీరోయిన్ల కథనే ఇది అని చెప్పాడు. అంటే ఒక నేపథ్యంతో తీసిన కథ. ఈ రోజు ఇప్పుడున్న జనరేషన్ కి తెలియకపోవచ్చు, ఒకప్పుడు మహిళలు జోగిని వ్యవస్థతోటి ఎంత ఇబ్బందులు పడ్డారు. అంటే ఒక జోగిని వ్యవస్థనే కాదు, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. అందులో జోగిని వ్యవస్థ ఎంత భయంకరమైనది, మన తెలంగాణ ప్రాంతంలో ఎలా ఉండేది, మహిళలను ఎలా హింసించారు. అదే జోగినికి కూడా ఒక మనసు ఉంటది, తనకు కూడా ఒక జీవితం ఉంటది అనే అంశాన్ని తీసుకొని కళ్ళకు కట్టినట్టు చాలా అద్భుతంగా తీసిన కథ ఇది. దీన్ని ప్రతి ఒక్కరూ చూడాలి, తెలుసుకోవాలి. ఇందాక దేశపతి సీనన్న చెప్పారు, సినిమాలంటే భారీ సెట్టింగ్. సినిమాలంటే మన జీవితాల్లో నుంచి పుట్టుకొచ్చిన సినిమాలను తీస్తే ఉండే సినిమాలు మనకు నేర్పించే విధానాలు వేరుంటాయి. కాబట్టి అటువంటి అద్భుతమైన సినిమా తీసినందుకు ఈ టీం అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రెండవది, నాకు అక్కడ బాగా నచ్చింది ఏంటంటే దోస్తాన్ ఫిలిమ్స్. ఒక 4 దోస్తులు కలిసిరంటే ఏమైనా చేయగలుగుతారు. అది ముఖ్యంగా మన తెలంగాణ దోస్తులు అయితే ఇంకేమైనా చేస్తారు. ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకుంటారు. అవసరమైతే ఇటువంటి 0 బడ్జెట్ సినిమాలు కూడా తీస్తారని నిరూపించు. మూడవది, సినిమా కూడా అత్యంత ప్రాణమైనది మ్యూజిక్. ఆ పాట విన్న తర్వాత లైఫ్ అంటే జీవితంలో ఇందాక ఒకటి ఇద్దరు ప్రేమకు సంబంధించిన పాట విన్నాం, తర్వాత సాయి పాడిన పాట విన్నాం. దాని మ్యూజిక్ వింటుంటే కళ్ళకు కట్టినట్టు మన జీవితంలో మనం ఊహించుకునే అనేక అంశాలు, జరిగే అనేక అంశాలను ఆ మ్యూజిక్ తోటి జత చేసి మనకు చూపించినట్టు అనిపించింది. అది చాలా అద్భుతంగా ఉంది. తర్వాత చాలా న్యాచురల్ గా, మేకప్ లేకుండా, ఏది లేకుండా చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశారు. ఎందుకు న్యాచురల్ గా యాక్ట్ చేయగలిగారంటే వీళ్ళు కూడా అటువంటి మట్టి వాసన కలిగిన జీవితాల్లో నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అంత న్యాచురల్ గా యాక్ట్ చేయగలిగారు. వాళ్ళు కూడా వాళ్ళలో ఎంత ఆర్ట్ ఉన్నా ఆర్ట్ అంత ఈజీగా బయటికి రాలేదు. ఎంతో కష్టపడితేనే అంత న్యాచురల్ గా బయటకు వచ్చింది. అంతే కష్టపడి వాళ్ళు ఈ రోజు ఆయా పొజిషన్ లో ఉన్నారు కాబట్టి అంత న్యాచురల్ గా యాక్ట్ చేయగలిగారు, మ్యూజిక్ వాయించగలిగారు, పాడగలిగారు, అన్ని రకాలుగా ఈ సినిమా కోసం కష్టపడగలిగారని నేను అనుకుంటున్నాను. ఈ టీం ఇలాగే ఉండి ఆయన సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను. సినిమాలు అందరూ తీస్తారు, సినిమాలతో వ్యాపారం అందరూ చేస్తారు, కానీ సినిమాలతో మెసేజ్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. కాబట్టి మీరందరూ ఇటువంటి చరిత్రలో నిలిచే సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను. సాయికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అయితే ఇటువంటి పాట ఈ రోజు నా జీవితంలో ఇటువంటి విషాదాన్ని మీకు ఇస్తుందని నేను ఊహించలేదు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఆయన భాష, ఆయన మాట్లాడే భాష, ఆ భాష మీద ఉన్నటువంటి పట్టు, అక్కడ సబ్జెక్టు విషయం మీద చాలా అనుభవంగా, అనర్గళంగా, అద్భుతంగా మాట్లాడటంలో మాకు ఆయన ఒక రకంగా చెప్పాలంటే నిజం చాలా కార్యక్రమాలు చూసాము, మాకు ఆదర్శం. సో అందుకే మేము ముందు మాట్లాడుతున్నాం కాబట్టి ముందే చెప్తున్నాను. సో అలాగే మిట్టపల్లి సురేందర్ చాలా అద్భుతమైనటువంటి పాటల పుట్ట, అద్భుతం, చాలా అద్భుతమైన పేరు తెచ్చుకున్నాడు. కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు పేరు చెప్పిన మా అన్న మా మౌనశ్రీ, మౌన
నాగది ఇలాంటి ప్రముఖులు ఝాన్సీ రైట్ కొట్టచ్చా? నేను ఇప్పుడు ఈ గురించి విన్నాను, పక్కన కూర్చొని. అలాగే ఈరోజు అంటే ఇక ఒక విషాదమైనటువంటి విషయం అయిపోయింది, గడిచిపోయింది. ఆయన దేవుడుగా మీకు ఒక మాటల దేవుడుగా మిగిలిపోయాడు. అలాంటిది రజనీ సాయి చంద్రన్ వారు ఇక్కడ ఉండటం. సో వారు ఏమాత్రం కొంచెం కూడా తగ్గకుండా, అంటే మరణం అందరికీ ఉంటుంది, వెనక ముందు ఆయన రావడం చాలా కారణం, ఎవరికి రాకూడదు. అయినా కానీ సాయి చంద్రన్న ఆమె వెంట ఉన్నట్టే అనిపిస్తుంది. ఆమె ఒంటరిగా వచ్చినట్టు ఇంతవరకు ఇది నిజం. ఇంతమంది ప్రముఖులు ఇంకా వేదిక మీద పేరు పేరున అంటే ముందు మీ పేర్లు చెప్పానంటే నేను ఒక మర్చిపోయి ఉన్నాను ప్రముఖులు. కొత్తగా శ్రీనివాస డాక్టర్. సో ఇంత పెద్ద ప్రముఖులు గురించి ముందు ఎందుకు చెప్పానంటే సినిమా గురించి చెప్పాలి. ఎందుకంటే సినిమా గురించి మీరంతా కూడా మాట్లాడారు. ఇంతమంది ప్రముఖులు వచ్చి ఈ సినిమా గురించి మాట్లాడారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఈ సినిమాను చూస్తారు. ఇక్కడ మేము రావడం గల కారణం ఏంటంటే ఇలాంటి సినిమాని మనం నిలబెట్టాలి. ఎందుకంటే ఇటీవల వచ్చినటువంటి మీ అందరికీ తెలుసు బలగం సినిమా, అది ఎంత బలంగా నిలబడ్డదో తెలంగాణలో. సో అసలు ఎక్స్పెక్టేషన్ అసలు బలగం సినిమా ఉందా అనుకున్నాం మనం. వచ్చిన తర్వాత మనందరం అందులో మమేకమైన ఇది మా జీవితం అని ప్రతి ఒక్క కుటుంబం తలుచుకొని ఆ సినిమా నిలబెట్టింది. అలాగే నాకు కూడా ఈ సినిమా మీద ఇందాక పెట్టబడి సురేంద్రతో అన్నాను, మరి ఆయన కూడా అన్నాడు సినిమా చెప్పలేము, ఇలాంటి సినిమాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ట్రైలర్ చూస్తే కనుక నాకు అలాగే అనిపించింది. అంటే ఇందాక రజనీ గారు చెప్పినట్టు, రజనీ సాయి చంద్రన్ చెప్పినట్టు ఆమె కూడా చెప్పారు, ఇందులో ఉన్నటువంటి న్యాచురల్ స్టోరీ. తర్వాత అన్నగారు కూడా చెప్పారు, దేశపతి అన్నగారు కూడా ఇందాక సినిమా గురించి మీరు వర్ణిస్తా అంటే ఎంత చక్కగా అంటే ఎన్నో కోట్లు పెట్టి తీసిన సినిమా గురించి, శరపంజరం గురించి, ఈ రెండింటి మధ్య వేదాన్ని గురించి మీరు మాట్లాడడం చాలా అద్భుతంగా ఉంది. చాలా మంది ఈ సినిమా తర్వాత నేను చెప్తున్నా కదా, నలుగురు స్నేహితులు కలిస్తే ఎంతో సాధిస్తారని ఇందాక మీరు అన్నారు. అలాగే ఇప్పుడు ఆ నలుగురు చేస్తూ వెళ్ళినటువంటి క్రమంలో ఆ నలుగురులో మెయిన్ అసలు నవీన్ కుమార్ ఆ తర్వాత మా ఎంబీకే మళ్ళీ సంగీతం ఎంత కష్టపడ్డాడంటే నేను, ఎందుకంటే ఆయన చేసే స్టూడియో స్టూడియోలో చేసినప్పుడు నా స్టూడియోకు ఆయన 100 మీటర్లు ఎత్తాడు మా ఇంటికి. గురుజీ సంస్థారా అని వచ్చి మాట వినిపించడం, ఇలా రకరకాలుగా ఒక సీన్ చూపించడం, ఇట్లా జరిగిందన్నమాట. ఈ సినిమాకు నేను ఇలా ప్రయాణం చేశాను వీళ్ళతో పాటు. అంటే ముందు లక్కీ ఏంటంటే ట్రైలర్ చూడకముందు, శరపంజరం ట్రైలర్ చూడకముందు నేను ప్రయాణం చేసిన ఒక షార్ట్ కట్ చూపిస్తాను. అలాగే ఈ సినిమా నలుగురితో జరిగేటువంటి తరుణంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే చివరి దాకా క్లైమాక్స్ సినిమాలో ఎలా అయితే ఉంటుందో దేశపతి గమనించాలి. నిజంగా కూడా ఆ క్లైమాక్స్ వచ్చే టైంలో ఎంత డబ్బు లేని సినిమా అయినా కానీ చివరికి వచ్చేటప్పుడు మన జీవితం నిలబడడానికి సినిమా రిలీజ్ గురించి సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పలుకుర్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చాచా గారికి, అదేవిధంగా వీరి యొక్క బంధువర్గం అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి అందరికీ. నా పేరు డాక్టర్ కొత్తగట్టి శ్రీనివాస్ ముదిరాజ్. నేను ఒక గైనకాలజిస్ట్ని, హనుమకొండలో హాస్పిటల్. అదేవిధంగా మేమందరూ కూడా ఒకే జాతి బిడ్డలం, ముదిరాజ్ జాతి బిడ్డలం. ఒక బిడ్డలు మేము, మా అందరూ మా బిడ్డ. ఇప్పుడు కానీ సినిమాని స్క్రీన్లో చూడడం తప్ప, టీవీలో చూడడం తప్ప, ఇట్లాంటి ఫంక్షన్లు చూడడం, టీవీలో చూడడం తప్ప, ఇలాంటి ఫస్ట్ టైం ఇవాళ మేము ఇది అటెండ్ అవుతున్నాం. ఇలా ఉండదు రిలీజ్ అనేది కూడా మాకు తెలియదు. వీళ్ళ కష్టం ఏంటో మాత్రం నాకు తెలిసింది. గత కొన్ని నెలలుగా లేదు అంటే ఒక్క నిమిషం ఇస్తే నాకు
సినిమా గురించి చెప్తా, 2 నిమిషాలు ఇస్తే మీ గురించి కూడా మాట్లాడతా, 3వ నిమిషం ఇస్తే మా అందరి గురించి చెప్తా, 4వ నిమిషం ఇస్తే ఆ ప్రేక్షక మహాశయుల గురించి కూడా చెప్తా. సో ఎన్ని నిమిషాలు ఇస్తారు? 4 నిమిషాలా? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అంటారు కదా, అలా వచ్చింది. సంచార జాతులలో ఉన్న గంగిరెద్దు నేపథ్యం, గంగిరెద్దుల వాళ్ళని కూడా ఒక సినిమా హీరోయిన్ చేసి, సో నిజంగా కూడా ఆ సాధక బాధకాలన్నీ సినిమాలో చాలా కళ్ళకు పట్టొచ్చినట్టుగా చూపించింది అట్లా. సో అదొకటే కాకుండా మీరు ఇందాకనే ప్రొడ్యూసర్ గురించి కూడా మాట్లాడింది. ఒక సినిమాను ఒకరే ప్రొడ్యూస్ చేస్తారు, ఈ సినిమాకి మాత్రం అందరూ ప్రొడ్యూసర్ అనుకుంటారు. చాలా చక్కటి విషయం. అందరూ కూడా తలా చేసి సినిమా ఇంత మంచిగా తీర్చిదిద్దిన మీ అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్. అండ్ ముందుగా ప్రమోట్ చేయాలి కాబట్టి ప్రమోట్ చేసే మీకందరికీ, అండ్ 19వ తారీఖు నాడు ఈ సినిమాని అందరినీ తప్పకుండా వీక్షించాలని ప్రేక్షకులందరినీ కోరుతూ మీ గురించి చెప్తా అనుకున్నది ఇదే. మనమందరం కూడా ఖచ్చితంగా సినిమా చూడాలి. మళ్ళా అగైన్ ఓటీటీలో వచ్చేదాకా వెయిట్ చేస్తామని కాదు, టికెట్ పెట్టుకొని అందరం కూడా సినిమా చూస్తే వీళ్ళందరికీ మా కాంగ్రెస్ పార్టీ వీళ్ళతో కూడా. సో అట్లా విచ్చేసినందుకు అందరికీ కూడా, మనందరి చిన్న సినిమానైనా సరే పెద్ద మనసుతో ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ స్కూల్ ఇట్లా మధ్యలో అటువైపు మళ్ళీ రైట్ సైడ్ నేను ఎప్పటికి వచ్చేది ఇక్కడ దాకా ప్రివ్యూలోకి ఈయన గెస్ట్, మేము ఇద్దరు అసిస్టెంట్లు సార్కి. ఈ లోపలికి వచ్చే మాకు ఇద్దరికి పర్మిషన్ కూడా పోయేది, గేమ్ దాకా వచ్చేది. ఇక్కడ ప్రివ్యూ చూసాను, పెద్దవాళ్ళతో వచ్చి లోపలికి వచ్చింది, పోలీసారి లోపల సినిమా చూసేది, ప్రివ్యూ చూసి వచ్చేదంటే మేము బాగా ఇంట్రెస్ట్ అడిగేది, సార్ లోపల బాగుంటుందా సార్, ఎందుకు లోపల అడిగేస్తారండి, అదే కాన్ఫిడెన్షియల్ చూపెడతారు ఆ సినిమా, అందుకే మేము పోతాం, పెద్దలు మాత్రమే కూర్చున్నాను. అట్లాంటి పెద్దలు మాత్రమే కూర్చుంటే బయట వెయిటింగ్ చేసిన మేము, మా ఇద్దరిలో ఒకడు మళ్ళీకి సినిమా తీయించి స్నేహితులందరినీ కూడగట్టి ఇదే పెద్దల హాల్లో మా పెద్ద మనిషి మధ్యలో కూర్చోబెట్టి సినిమా చూపెట్టిండు. మాకు విషయం కాదు, పాట రాద్దామని పాట పాడదామని ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళం, పాటతో పాటు క్రాఫ్ట్ ఎంచుకున్నాడు, 24 క్రాఫ్ట్స్ మీద పట్టు సాధించి ఈ సినిమా చేయడానికి మళ్ళీ చాలా కష్టపడ్డాడు. మధ్యరేతన పేరు నేను విటపల్లి నియమిత అంటే మధ్యరేత అంట. ఎందుకంటారా అంటే మీరు ఆశ్చర్యపోతారు, నిజం చెప్తున్నా. నేను ఒక రూమ్ తీసుకొని నేను పిల్లలకు కూడిన అప్పట్లో, అంటే చాలా మంది అంత సమానం, అంటే ఏజ్ లో కొంచెం సమానం దగ్గర దగ్గరనే, కానీ పిల్లలకు కూడిగా దేవుడు దేవని నేను ఆటపదల మందికి ప్రాజెక్టులు సంపాదించి డబ్బులు సంపాదించి వచ్చి నేనే వంట ఉండి ఆ కోడి గుడ్డుగా పెట్టి పప్పు ఏం తగ్గకుండా ఉండి అందరికి నేను పెట్టేది, నేను నాకు తల్లి ఒక తల్లి లెక్క నేను చూసుకునేది ఎప్పుడడం కాదు, నిజం అది. అప్పుడు సురేంద్ర పాపం అంత తిరిగి వచ్చేది అవకాశాల కోసం పడుకున్నప్పుడు పొద్దున లేవకపోయింది. అప్పుడు పొద్దున ఆంధ్రజ్యోతి పేపర్ వచ్చేది, అందులో రైతు ఆత్మహత్య అని పడేది. అందులో పాపం అందులో కానీ రైతు ఆత్మహత్య చేసుకునేది చాలా విషాదకరం. ఇట్లా పడుకుని ఉండేది ఆత్మహత్య చేసుకుని ఆయన తిరిగి చూడగానే ఇది ఈ రెండు చూసి అమ్మాన్ని ఏది పాటలు పాడే అంటే జోకడిగా సీరియస్ అయింది అంటే అప్పుడు కష్టాలు పడే రైతులు కదా, ఈ పత్తి రైతు కష్టాలతో చచ్చిపోయాడు, అట్లనే ఈ రైతు అట్లనే పడుకుని ఉన్నాడు. ఈయన పాటల రైతు, ఆయన పత్తి రైతు, అందుకే పేరు పత్తి రైతు అని ముందుకు పెట్టాను. సో ఇది పాటల రైతు. హ్యాపీ, ఆల్ ది బెస్ట్. ఓకే, ఏదేమైనా కానీ శరపంజరం సినిమా సందర్భంగా ఈ సినిమా నిలబెట్టడానికి మనం అందరం చేసినటువంటి ప్రయత్నం ఆనందంగా ఉంది. అయిపోయింది కాదు, ఈ 5 నిమిషాల్లో మాట్లాడేది కాదు. దీని గురించి చెప్పాలంటే కన్నీళ్ళు కూడా రావట్లేదు, అంటే తడి ఆరిపోయింది ఏడ్చి. ఒక సినిమా తీయాలంటే కొన్ని కోట్లు పెట్టుకున్నాడు కూడా సినిమా తీయలేకపోతాడు. దాంట్లో ఉండే సాధక బాధకాలు చాలా ఉంటాయి, ఇబ్బంది పెట్టడాలు, వాళ్ళు క్యారవాన్ కావాలి అంటాడు, ఇదంటాడు, చాలా ఉంటాయి అలాట. కానీ ఒక 0 బడ్జెట్ ఎక్స్పెరిమెంట్ తోటి ఇట్లా చెయ్యొచ్చు అని నవీన్ అన్న తర్వాత నేను జాయిన్ అయిన తర్వాత ఎక్స్ట్రీమ్ అది సూర్య చెప్పినట్టు అది హారబుల్గా ఉంటుంది. కొన్ని కోట్లున్న ప్రొడ్యూసర్లు ఈజీగా 100 మంది ఉంటారు పనుల కింద, ఏమైనా చేసుకోవచ్చు. కానీ
మా కింద ఎవరు ఉన్నారు, మేమే చేసుకోవాలి సెల్ఫ్గా ప్రతిదీ. ఒక ప్రింట్ వేయాలన్న ఫ్లెక్సీ లేట్ అయింది, అందుకే యాప్ మిమ్మల్ని క్షమించాలి అందరూ. ఆ ఫ్లెక్సీ మనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఫ్లెక్సీ సైజు వేరేగా ఉండడం వల్ల లేట్ అయింది మీకు. అంటే ప్రతిదీ మనమే చేసుకోవాలి ఇక్కడ ఇండస్ట్రీలో. నిజంగా నాకు నా చేతులకు మొక్కాలి నా టెక్నీషియన్స్కి, నా క్రూ. నేను 23 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి. ఇట్లా డబ్బు లేదు ఇట్లా చేయాలి అన్నప్పుడు నా మ్యూజిషియన్స్ అంతా సపోర్ట్ చేశారు. వాళ్ళ మ్యూజిషియన్స్ మామూలు మ్యూజిషియన్స్ కాదు, వాళ్ళంతా హ్యారీ జయరాజ్ గారికి, మనీష్ శర్మ గారికి, చక్రన్నకి ఇంత పెద్ద పెద్ద వాయించిన వాళ్ళంతా దాంట్లో పనిచేసిన వాళ్ళు. వాళ్ళ చేతులకు మొక్కుతున్నా ఈ వేదిక మీద నుండి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను లేను. పాపం వాళ్ళు నా పేరు ఉంటుంది, వాళ్ళ వెనకాల నా కోసం కష్టపడే జీవులు వాళ్ళంతా. అలాగే ఇందులో మమ్మల్ని ఈ ఈ సినిమా గురించి అంటే నా జర్నీ చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ నవీన్ గారి చేతిలో చిల్లి గవ్వలేదు, కానీ ఆశయం మాత్రం చాలా పెద్దది. నేను సినిమా తీయాలి, ఆ దృఢమైన సంకల్పమే ఈ రోజు ఈ ప్రసాద లేఖలో నిలబెట్టడానికి కారణము అతని యొక్క దృఢమైన సంకల్పం. ఇతని యొక్క దృఢమైన సంకల్పానికి ఇతని మిత్రులు జీవన్ గారు, తర్వాత నిలబడేలా చేసిన నా గురువులకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, శరపంజరం సినిమా ఇది ఉత్తగా వచ్చిన ఆలోచన కాదు ఇది. ఎందుకంటే ఆకలి నుండి వచ్చే ఆలోచనలు చాలా బలంగా ఉంటాయి. అలాంటి బలమైన ఆలోచనే ఈ శరపంజరం. ఎందుకంటే అవకాశాలు లేనప్పుడు, అవకాశాలు రానప్పుడు మనకు మనమే అవకాశాలను సృష్టించుకోవాలని ఒక సంకల్పాన్ని పెట్టుకొని నా స్నేహితులందరినీ కలుపుకొని ఈ సినిమా గీయడం జరిగింది. ఇది అమ్మాపురంలో మొదలైన సినిమా ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ వరకు ఈ ప్రివ్యూ జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ సినిమా 2019లో స్టార్ట్ చేశాం. డబ్బులు లేవు, అవకాశాలు లేవు, మనం ఎవరో ఈ ప్రపంచానికి తెలియదు. మిట్టపల్లి సురేంద్ర అన్నట్టు నేనెవరో ఒక అనామకుల్ని, ఈ ప్రపంచానికి నేనెవరో తెలియదు, నేను ఏం రాయగలను